మహేష్ బాబు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ప్రింట్ పంపించాము ఓకే. ఆయనకి. ఆయనకి చూడటానికి సాధ్యపడలేదు, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. అట్లాగే సుమంత్ చూశాడు, ఓకే. తనకు బాగా నచ్చింది. నేను తన అన్నపూర్ణకి వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు అతను అప్పుడు యువకుడు ఏదో సినిమా చేస్తున్నాడు, అది కాకుండా రాఘవేంద్రరావుతో సినిమా, కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. తను చేయలేకపోతున్నందుకు నిజంగా ఆనెస్ట్గా, బికాస్ హీ కెనాట్ ఆస్క్ అస్ టు వెయిట్ ఫర్ 1 year కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు నేను భాస్కర్ అనుకున్నది, ఈ సినిమాకి మనం కొత్త వాళ్ళతోనే చేయాలి, ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అనగనగా ఆకాశం ఉంది సాంగ్ లాంటి దానికి 400 మంది 500 మంది స్టూడెంట్స్ చేయాల్సిన సాంగ్. అవును, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అప్పుడు నేను రామజరావు గారిని అప్రోచ్ అయ్యి చేయటం, ఇట్లా ఒక్కొక్కళ్ళు రావటం. ఫస్ట్ త్రివిక్రమ్ లేడండి, ఇంకొక రైటర్ నాకు కంటిన్యూస్గా రాసేవాడు. ఓకే. పేర్లు ఇప్పుడు అనవసరం. భాస్కర్ అప్పుడు ఏమండి, నేను ఒక ప్రాజెక్ట్ కోసం ఒక అతనితో ట్రావెల్ చేశానంటే ఇతని పేరు చెప్పాడు, త్రివిక్రమ్ పేరు. అంతకుముందు పరిచయం ఉంది. స్వయంవరం అప్పుడు కాదు, వాళ్ళిద్దరు ట్రావెల్ చేసింది కాదు, వాళ్ళిద్దరిని కలిసి నేను కలిసింది ఫిలిం ఫెస్టివల్ అని చెప్పాను 99లో. సార్ ఒక ఫిలిం ఫెస్టివల్లో కలిసాం. అప్పుడు పిల్ల నచ్చింది షూటింగ్ జరుగుతున్నప్పుడు. సార్ సో అతను భీమవరంలో ఉన్నాడంటే ఇమీడియట్గా అతను కాల్ చేసి, చెన్నైలో జరిగింది త్రివిక్రమ్ రావటం, వాళ్ళిద్దరూ కలిసి వేరే సినిమాకి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. సార్ అందులో కొన్ని సీన్లు చెప్పాడు. చెప్తే ఇంక దేనికి అసలు నేను మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు ట్రావెల్ అవుదాం అనుకున్న వాడిని, మీరిద్దరు రాసేసి చివరిలో చెప్పండి నాకు నరేషన్, అనంత కాన్ఫిడెన్స్ వచ్చింది.